అవును. ఇట్లాంటి దశలో 35 రోజుల్లో కనీసం ఓ 2-3 వేల కేసులు పెడతారు వీళ్ళు. ఇంకా అన్ని నియోజకవర్గాలు అందరి మీద కేసులుంటాయి. అదే ఇంక అనేది. అంతేముంది. హ్మ్. అట్లాంటప్పుడు ధైర్యం చేస్తారా? హ్మ్. జగన్ కూడా టెస్ట్ చేసుకుంటున్నాడు. తెగించి అవునా? పోరాడేవాడెవడు, హుహు. తెగించి హ్మ్. తిరిగేవాడెవడు, అంటే వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి కూడా ఒక పరీక్ష అది పరీక్ష ఇప్పుడు? ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు 3 రకాలు ఉంటది. ఒకటి హ్మ్. పూర్తిగా జగను అనేటటువంటి కాన్సెప్ట్ నమ్ముకుని తిరిగేవాడు. హ్మ్. హ్మ్. అట్లాంటోడిని జగన్‌కి ఇప్పుడు తెలుస్తారు. హ్మ్. రెండోది జగన్ మీద నమ్మకంతో జనంతో ఉన్న మమేకమై ఉండే మనస్తత్వం ఉన్నోళ్ళు తిరగటం. హ్మ్. అది రెండో వర్గం. హ్మ్. మూడోది వచ్చేటప్పటికి తిరిగానని ఆఫీస్‌కి రిపోర్ట్‌లు పంపించి హ్మ్. డ్రామాలాడటం. హ్మ్. ఈ మూడిట్లో ఏం జరుగుతుందో జగన్ రిపోర్ట్ తెప్పించుకుంటాడు రేపొద్దున. హ్మ్. అవును. ఇక్కడ జనం దగ్గరికి వెళ్ళకపోతే రేపు ఆ హ్మ్. నాయకుడికి ఉపయోగం ఏముంది? అవును. వెళ్ళాలి. హ్మ్. అది. అయితే హ్మ్. వీళ్ళ ఆలోచన ఎట్టుంటది? జగన్ 3 సార్లు తిప్పెడతామని. హ్మ్. 2 ఏళ్ల పాటు ఎలక్షన్స్‌కి ముందు. హ్మ్. అన్ని పథకాలు ఇచ్చి తిప్పాడు. ఇంటింటికి హ్మ్. తిరగమని. అవును. అంతా చేస్తే ఓడిపోయారు. హ్మ్. అదే ఏమీ ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. గతంలో హ్మ్. మాట చెప్పి తప్పినటువంటి వాళ్ళని. హ్మ్. మరి ఇప్పుడు మాత్రం ఏంటి ప్రయోజనం అని అనుకుంటే